పరిచర్యలో భోజనం వెతక్కండి. పరిచర్యలో మళ్ళీ చెప్తున్నాను, సుఖాలు ఎతక్కండి. పరిచర్యలో టైం ఎక్కడ దొరుకుతుందో గాలి పీల్చుకుందామని ఎతక్కండి. పరిచర్యలో ఆరోగ్యం పాడవుతుందని ఏమాత్రం ఆలోచించకండి. గ్రేట్ మినిస్ట్రీ చేయాలంటే నువ్వైనా నేనైనా ఇక్కడ ఉన్న రేపు పొద్దున ఎదిగే మీరు ఎవరైనా గ్రేటెస్ట్ మినిస్ట్రీ మన జనరేషన్లో చేయాలి అంటే నా మొదటి అర్హత నేను శ్రమల గుండా నడిచిపోవాల్సింది. అనియా నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత మా ఇంట్లో అందరు నాకు వ్యతిరేకం అయిపోయారని అంటే బైబిల్ చెప్తుంది, అయిపోతారు. మీ నాన్న నీకు వ్యతిరేకం అయిపోతాడు, మీ అమ్మ నీకు వ్యతిరేకం అయిపోతుంది, నీ భార్య నీకు వ్యతిరేకం అయిపోవచ్చు, నీ తోబుట్టులు నీకు వ్యతిరేకం అయిపోవచ్చు కాదు, అయిపోతారు, ఖచ్చితంగా వ్యతిరేకం అయిపోతారు. నీకేది కలిసి రాదు, ఏం అర్థం అవ్వదు. నీకు అప్పుడప్పుడు అనిపించేస్తుంటుంది, రోజు కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, అసలు దేవుడు నా మారు వింటున్నాడంటావా అనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, ఆయన వింటున్నాడు కనుకే తన ప్రియ కుమారుడు అనుకున్న ప్రతి ఒక్కరిని మొట్టమొదటిగా ఆయన చేసే పని ఏంటో తెలుసా? శ్రమల్లో నలిపేశాడు ప్రభు. ఎందుకంటే ఎవరు ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులని ట్యాగ్ మనకు రావాలి అంటే ఆత్మచేత నడిపింపు కావాలి. ఈ ఆత్మ నడిపింపు కావాలంటే అర్హత పత్రం శ్రమలలో నలిగిపోవాలి. ప్రభుకు జరిగింది అదే, ప్రభు కనబడుతుంది అదే. అప్పుడు రా, నీ మాటలో బరువు ఉంటుంది, నీ మాటలో ఒక తీవ్రత ఉంటుంది, నీ మాటలో కసి ఉంటుంది, నీ మాటలో ఒక అనుభవం ఉంటుంది, నీ మాటలో ఎదుటోడికి ఒక ధైర్యం ఇస్తావు. ఎందుకంటే నువ్వు మాట్లాడేది ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడుతున్న మాట కాదు, కొన్ని అనుభవాల్లోంచి నువ్వు మాట్లాడుతున్నావు. నీ వాక్యం వెనకాల ఒక తీవ్రత ఉంటుంది. ఇది అభిషేకం అంటే. అభిషేకం అనగానే ఊగిపోవడం కాదండి. అభిషేకం అనగానే పరిశుద్ధాత్మ పేరు మీద పకపకా నవ్వడం కాదండి. అభిషేకం అనగానే ప్రసంగాలు దంచుకొట్టడం కాదండి. అభిషేకం అనగానే రా, శ్రమలు గుండా రా, చెప్పాడికి సహాయం చేస్తున్నాడు. తమ్ముడు, నీలాగా అనవలేని రోజులు నాకు కూడా తెలుసు తమ్ముడు అని చెప్పాలి. నువ్వు ప్రతి ఒక్కరితో మాట్లాడిన ప్రభు చెబుతున్నాడు. మీకు ఈ ఒంటరితనాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే, ఆ గ్రామీణ ప్రాంతంలో ఆ తల్లి కొడుకు చనిపోయాడు. ఆ తల్లి కొడుకు చనిపోయినప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, తల్లి ఈ ఊరు వాళ్ళందరూ నీతో ఉంటున్నారేమో కానీ నీకు చెప్తున్నాను, రేపు పొద్దున నీ 3వ రోజు అయితే ఒక్కడు ఉండడు నీతో ఉండేది ఎవడైనా ఉన్నాడంటే నీ భర్త వెళ్ళిపోయిన తర్వాత నీ కొడుకే ఉంటాడు. ప్రభుకు తెలుసు ఆ ఒంటరితనాలు ఎలా ఉంటాయో తెలుసు, ఆ బాధలు ఎలా ఉంటాయో తెలుసు. నీకు సువార్త అర్థమైందండి అని గుర్తండి చెప్పనా? ఆ అనుభవాలు నీకు తెలుసా అని అడుగుతున్నాను నేను. తెలుసుకో, ఇప్పుడు మై కట్టుకో, అప్పుడు మాట్లాడు, సువార్త చెప్తాను, నిలబడు, ఒక పాట పాడు. ఎక్కడి నుంచి పాడవండి? గుండెల్లోంచి పాడతావు, మహిమకరమైన ఆరాధన జరిగిస్తావు. దేవునికి ఒక తీవ్రత. ఎందుకంటే ఆత్మ ఉన్న వాళ్ళు ఇలానే ఉంటారు. నా ప్రభు అలాగే ఉన్నాడు. మన ప్రభు మాదిరి అదే. మన ప్రభువుని మనం వెంబడించినప్పుడు ఖచ్చితంగా ఏ మార్గంలో నడవాలి చెప్పండి? ఆయన ఏ ముళ్ళు తొక్కిల్లాడో నెక్స్ట్ ముళ్ళు నేను తొక్కాల్సింది నేనే ఉన్నాను. ఆయన ఏ ముళ్ళు మీద అడుగేసి వెళ్ళాడో ఇప్పుడు నెక్స్ట్ అడుగు ఎవరు వేయాలి చెప్పండి? నేనే వేయాలి. ప్రతి ఒక్కరికి ఇది ఉంటుందంటే ఉంటుంది. శ్రమల్లో వెళ్ళిపోవాలి, సువార్తలో నలిగిపోవాలి, ఇతరులకి సహాయంగా చేయాలి. మరి బయట ఏంటని అడావుడిగా పరిశుద్ధాత్మ గురించి పరిచయం చేస్తున్నారంటే మళ్ళీ చెప్తున్నాను, అది వేరొక ఆత్మ, అది పరిశుద్ధాత్ముడు కాదు. మరి చాలామంది వర్షిప్ పేరు మీద ఊగిపోతున్నారు కదంటే అది ఊపేసే ఆత్మ, పరిశుద్ధాత్ముడు కాదు. ఊగుతారు, కళ్యాణ మండపంలో కూడా ఊగుతారు తెలుసా? డీజే సాంగ్ వేయండి ఓగరో, ఫోక్ సాంగ్ వేయండి ఓగరో, ఊగిపోయేదల్లా పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ అంటే ఓగరు, ఒకటంటే మాట రాదు. ఎందుకంటే ఒక్కసారి నోరిప్పి మాట్లాడావంటే గుండెల్లో నిండిపోయి ఉన్నాయి బాధలు. నీకు మాట్లాడంటే ఒక్కసారి గల్లు నేడుస్తావు, అన్ని బాధలు పడతావు. అంత ఉంటుంది పరిశుద్ధాత్మ అభిషేకం అంటే. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఆత్మ మా ఇంటికి వచ్చేసిందండి, వచ్చేసి మాకు ఎదురుగా టీవీ కొనేసిందంటే టీవీ కొనేది ఆత్మ, దురాత్మ. బైక్ కొనేసిందంటే బైక్ కొనేది పరిశుద్ధాత్ముడా దురాత్ముడా అని చెప్తున్నాను. ఆయన బైకులు కొంటున్న వాళ్ళని దురాత్మ చేత కొనుక్కున్నారు అనుకోకుండా ఒకటి చెప్తే ఒకటి అర్థం అవుతుంది. అక్కడ పరిశుద్ధాత్మ కలపొద్దు అంటున్నాను నేను. మరలా చూద్దాం అపోస్తుల కార్యములు, త్వరగా ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం ఎంత స్పష్టంగా రాయబడడం చూడండి. ప్రతి అడుగడుగున ప్రతి రెఫరెన్స్లో ఎలా రాయబడుతుందో చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38 వచ్చిన చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38 వచ్చిన. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మలోను
పరిశుద్ధాత్ముడితోనూ శక్తితోనూ అభిషేకించినదే దేవుడు ఆయనకి తోడై ఉండును గనక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ. చూసారా, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏం చెప్తుంది? ఆ ప్యాటర్న్ మిస్ అవుతుందండి. యెషయా గ్రంథం నుంచి ఆ ప్యాటర్న్ మిస్ అవ్వట్లేదండి. లూకా సువార్తలో కూడా ఆ ప్యాటర్న్ మిస్ అవ్వలేదండి. ఆయన బాప్టిజం తీసుకున్నప్పుడు ఆ క్రమం ఎక్కడా సైడ్ అవట్లేదు చూడండి, క్రమం తప్పిపోవట్లేదు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వెనకాల వెంబడించిన పేతురు కూడా ప్రసంగం చేసినప్పుడు ఆ క్రమం విడిచిపెట్టకుండా రాస్తున్నాడు చూడండి. ఇదే పరిశుద్ధాత్ముడు అభిషేకం అంటే. ఏమని రాస్తున్నారు చూడండి, చదవండి. అది ఏదనగా, నజరుడైన యేసుని దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించినదే దేవుడు ఆయనకి తోడయుండును గనక ఆయన మేలు చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ అభిషేకం జరిగితే శ్రమకు పోతాం, పరిశుద్ధాత్మ అభిషేకం జరిగిన తర్వాత శ్రమల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత సువార్తలోకి వస్తాం, సువార్తలోకి వచ్చిన తర్వాత అనేకులకు మనం ఏం చేస్తాం చెప్పండి? అక్కడ ఉంది, మేలు చేస్తాం, స్వస్థపరుస్తాం. దురాత్మల చేత పట్టి పీడింపబడుతున్న వారిని అందరినీ స్వస్థపరుస్తూ తిరుగుతాం. సువార్త ఇలానే చేయాలంటే ఇలాగే చేయాలి. చర్చికి వచ్చాను, వెళ్ళాను, సువార్తకి వెళ్తున్నాను, వస్తున్నాను, మీటింగ్స్కి వెళ్తున్నాను, వస్తున్నాను, నేను కూడా ఈరోజు పాట పాడాను, వచ్చాను, ఇది కాదండి. సువార్తలో పరిశుద్ధాత్మల అభిషేకం అంటే బైబిల్ చెప్తుంది శ్రమ పడాలి, సువార్తలో అనుభవాలు రావాలి, ఇతరులకు నువ్వు సహాయం చేయాలి. వాళ్ళ కష్టాలు ఉంటాయి, వాళ్ళకి బాధలు ఉంటాయి, ఇతరులకి మేలు కొరకు ఎదురు చూస్తారు. వాళ్ళు అడగరు కొంతమంది, ఎందుకంటే వాళ్ళకున్న ఆత్మ గౌరవాన్ని బట్టి కొంతమంది అడగలేరు నోరిప్పి. వాళ్ళు అడగకపోయినా అర్థం చేసుకోవాల్సింది ఎవరు చెప్పండి? మనమే అర్థం చేసుకోవాలి. ఇన్ని చేసాం, ఇన్ని చెబుతున్నాం, ఇవన్నీ చేయకపోతే ఏమవుద్దని, కేవలం నేను సువార్త మాత్రం చెప్తే ఏమవుద్దంటే, నేను బైబిల్ బట్టి చెప్తున్నాను, నువ్వు నిత్యత్వానికి అన్ఫిట్. ఎందుకంటే రేపు పరలోకంలో ఎవరు ఉంటారండి అంటే, దేవుని కొరకు, ఇతరుల కొరకు సమస్తాన్ని కోల్పోయిన వ్యక్తులు ఉంటారు. రేపు నిత్యత్వంలో ఎవరుంటారు? ఆ కట్టబడుతున్న పరలోక పట్టణంలో ఎవరుంటారు? జీవితంలో ఇతరుల కొరకు కుటుంబాల్ని బలిగా చేసుకున్న వాళ్ళు ఉంటారు. పరలోకంలో ఎవరుంటారు? సమస్తాన్ని కోల్పోయిన వారు ఉంటారు. ముందుగా అక్కడ ఎవరున్నారు? ఇతరుల కొరకు తన గౌరవాన్ని, ప్రాణాన్ని, తన జీవితాన్ని కోల్పోయిన గొర్రె పిల్ల ఉన్నాడు. ఆ గొర్రె పిల్లలాగే నడిచిన అపోస్తులు ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ఎవరుంటారంటే, అడుగు జాడల్లో నడిచిన వారు రేపు నిత్యత్వంలో ఉంటారు. సోగ్గా తిరిగే వాళ్ళు ఉండరండి, సోగ్గా చచ్చికొచ్చి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉండరండి, సంఘానికి రాకపోతే బాగోదని వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు ఉండరండి. ఎలాంటి వారు ఉంటే విరిగి నలిగిపోయిన వారు ఉంటారు. చేసిన పనిని ఎక్కడా చెప్పుకునే వారు ఉంటారు. మీరు సువార్తలు చదువుతున్నప్పుడు మీరు గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంతమందికి సువార్తలు చెప్పి ఓ మాట అడిగేవాడట, నేను చేసిన మేలు ఎవరికి చెప్పకండి, నన్ను ఎక్కడ కనపరచకండి, చెప్పకండి. మినిస్ట్రీలో మరొకటి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం ఎవరికైనా సహాయం చేస్తే ఇతరులకు ఎక్కడ పబ్లిక్గా మనం చెప్పకూడదు. మనకు దగ్గరగా ఉన్న వాళ్ళకి ఒక మాట తెలియొచ్చేమో కానీ నువ్వెక్కడ బహిరంగ పలానా దగ్గర నేను సహాయం చేశానని చెప్పకూడదు. ఎందుకంటే ప్రభు మేలు చేశాడు, వాదార్పునిచ్చాడు, చెరలో ఉన్న వాళ్ళు విడిపించాడు, కుష్ఠరోగుని స్వస్థపరిచాడు. కానీ ఎక్కడ నేను ఇంత ఇచ్చాను, ఎంత చేశాను ఎవరికి చెప్పకూడదు. మన మినిస్ట్రీ ఎప్పుడూ గోప్యంగా ఉండాలి. ఒకవేళ మనం చేసింది చెప్పేసుకున్నాం అనుకోండి, మన ఫలం ఇలాలో వచ్చేసింది. ఎందుకంటే నువ్వు పబ్లిసిటీ కోరుకున్నావుగా, ఆ ఫలం నీకు వచ్చింది. ఇక పరలోకంలో నువ్వు చేసిన దానికి ఇంకేమీ ఉండదు. ఇతరులు చెప్పుకోవాలి నువ్వు మేలు చేసావని.